ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాశాఖ వెంకటేశం గారికి, అదేవిధంగా మొన్ననే నియామకులైన కొత్తగా డీజీపీగా నియామకులైన జితేందర్ గారికి, ఇప్పుడే మాట్లాడిన మన కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదికపై ఉన్న కమిషనర్స్కి, అదేవిధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కమిషనర్ గారు దేవసేన గారు, జిల్లా కలెక్టర్ గారికి, ఈరోజు ఎన్ఎస్ఎస్ పరంగా ఇక్కడ కమ్యూనిటీ పోలీసుకు సంబంధించి సివిలియన్స్తో పాటు డేస్ అవతల వైపున్న పోలీస్ యంత్రాంగానికి సంబంధించిన అధికారులకి, ప్రిన్సిపల్స్కి, ఇతర అధికారులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ప్రధానంగా మహాత్మా గాంధీ గారు ఆ రోజు చెప్పిన ఒక గొప్ప నినాదం, మానవ సేయే మాధవ సేవ అనే ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే గొప్పగా సేవలు అందిస్తూ ఉన్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్కి అందరికీ కూడా మా ప్రభుత్వ పక్షాన మీకు అందరికీ శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ సంబంధించిన పోర్ట్ఫోలియో కూడా వారే నిర్వర్తిస్తున్నారు. అందుకోసం యువతకు సంబంధించి ఒక అర్థవంతమైన ఆలోచన ఇవ్వాలే మా కొత్త ప్రభుత్వం పక్షాన. కేవలం మాటల వరకే కాదు, చేతల ద్వారా చూపెట్టే ప్రయత్నంలో మీ అందరితో పాటు ముందుకు నడుస్తామని స్వయాన ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావటం జరిగింది. ఎన్ఎస్ఎస్కు సంబంధించి మేము చూసాం, ముఖ్యమంత్రి గారు కూడా చూసుంటారు. కాలేజీలో ఎన్ఎస్ఎస్ సేవలు చేయాలని ఎంపిక చేసుకునేవారు కొంతమందే ఉంటారు. చిన్ననాటి నుంచి ఒక ఆలోచన, చిరు వయసులోనే మనము సమాజానికి ఏదో మేలు చేయాలి, ఒక కార్యాచరణ తీసుకోవాలి అనే తపన పడే ఆ వ్యక్తిత్వం అవకాశం ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలో ప్రవేశం కాగానే చాలామందికి కూడా ఏంలే ఎన్ఎస్ఎస్ ఏం సేవ చేస్తాం, కానీ కొద్దిమంది తప్పకుండా మనము ఇతరుల గురించి ఈ జీవితం ఆలోచన చేయాలనే ఆలోచన ప్రక్రియలోనే ఎన్ఎస్ఎస్ వారు ఎన్రోల్ అయి రిజిస్టర్ చేసుకొని సమయాన్ని వెచ్చించి సామాజిక స్పృహతో మీరందరూ కూడా ముందుకు నడుస్తూ ఉంటారు. మేము కూడా సేవ చేస్తూ ఉంటాం రాజకీయాల్లో. మా కూర్చున్న పోలీస్ మిత్రులందరూ కూడా సేవలు అందిస్తూ ఉంటారు. మా సేవలో, మీ సేవలో, వారి సేవలో అందరికీ మంచి చేయాలి, మేలు చేయాలి అనే యొక్క ఆలోచన. ఆ క్రమంలోనే మీరు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, సివిలియన్స్ ఏ పోలీసులు, పోలీసులే సివిలియన్స్ అని. రేపు నిజంగానే ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పోలీసుగా ఎంపికైతే ఇంకా రెండో స్థాయిలో ఉంటుంది ఆ సేవ, ఇప్పుడు కూర్చున్న ఆ పోలీస్ సేవ కంటే ఎక్కువ. కొంతమంది ఉద్యోగాల గురించి, లేకుంటే పోలీస్ డ్రెస్ చూస్తే గౌరవం రావాలి, రెస్పెక్ట్ రావాలి, సెల్యూట్ పెట్టాలి అనే వ్యక్తిత్వాలు ఎన్ఎస్ఎస్ పరంగా ఎంపికైన పోలీస్ ఆఫీసర్ ఉండదని మా భావన. ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, మన హైదరాబాద్ అదేవిధంగా వివిధ జిల్లాలకు సంబంధించిన అనేక మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఒక ప్రత్యేకమైన ఆలోచనతో పోతా ఉన్నారు. ఇంతకుముందే మా డీజీ గారు చెప్పారు, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సిటీ అని. బ్యూటిఫుల్ సిటీ ఎప్పుడు ఏర్పడుతుంది? వెన్ ఇట్ ఈస్ ఫిల్డ్ బై బ్యూటిఫుల్ సిటిజన్స్. మనం చేయబట్టి సిటీ నిలబడ్డది. We will make it more beautiful. How do you make it?
వాళ్ళకు 4 ప్రాంగ్డ్ అప్రోచ్ పెట్టుకున్నారు. 4 అంశాలపై ఒక ఆలోచన చేయాలని పోలీసు యంత్రాంగం, అదేవిధంగా విద్యాశాఖకు, స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్ సంబంధించిన శాఖ వారు ఆలోచన చేసి ముందుకు పోతా ఉన్నారు. ఆ క్రమంలో ఈరోజు ఒక యుద్ధ ప్రతిపాదికన ముఖ్యమంత్రి గారు డ్రగ్స్కు సంబంధించిన మయర్మారిని పారదోలాలి మన రాష్ట్రంలో, ప్రత్యేకించి హైదరాబాద్లో. యువతను పీడిస్తూ ఉన్నది ఏంది ఒకటే, ఇక్కడ డ్రగ్స్. ఇక్కడే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఈ మినేస్ని చూస్తూ ఉన్నాం. దాన్ని ఏ విధంగా చేద్దాం, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. సరే, ముఖ్యమంత్రి గారు ఒక ఫోర్స్ని క్రియేట్ చేశారు. వారి ప్రయత్నం వారు జరుపుతూనే ఉంటారు. పోలీసు యంత్రాంగం దాని పరంగా మరి ఎన్ఫోర్స్ చేస్తూ ముందుకు నడుస్తూ ఉంటుంది. కానీ అవగాహన తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రజానికానిపై, మీలాంటి చదువుకున్న యువతీ యువకులపై ఒక సామాజిక స్పృహతో మరి అవగాహన తీసుకొచ్చే ప్రయత్న భాగంలో మీరందరూ కూడా ముందుకు నడవాలని ఒక పిలుపునివ్వటానికి వారు రావటం జరిగింది. మనమందరం కూడా కదం తొక్కి ప్రధానంగా మన రాష్ట్రం హైదరాబాద్ డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మొత్తం ప్రపంచ దేశ స్థాయిలోనే ఒక పేరు సంపాదించే ప్రయత్నంలో మీరందరూ అనుకుంటే ఇది సాధ్యం. గ్లోబల్ సిటీ ఫర్ టుమారో వితౌట్ డ్రగ్స్ అంటే హైదరాబాద్గా మనం ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో వారు తీసుకుంటా ఉన్న స్టెప్స్ని కూడా నిజంగానే మేము అభినందిస్తూ ఉన్నాం. దాంట్లో మీరందరూ కూడా పాత్రదారులు కావాలని ముందుకు వచ్చిన తరుణంలో ఈరోజు మా ప్రభుత్వం యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి, యువతను ముందుకు తీసుకెళ్ళాలి. యువతకు సంబంధించిన ఉపాధి విషయంలో కానీ, యువతకి సంబంధించిన వ్యక్తిత్వాన్ని పెంపొందించే ప్రయత్నంలో ఎన్ఎస్ఎస్ ఏ విధంగానే ఉపయోగపడుతుందో, ఒక లీడర్షిప్ నాయకత్వ లక్షణాలను పైకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఎన్ఎస్ఎస్ ఏ విధంగా ఉపయోగపడుతుందో, 10 మందికి మేలు చేయాలి, నేనే కాదు 10 మంది